శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. ఈ రోజు నుంచి మనం ద్వాదశ రాశుల్లో గ్రహాలు సంచారం ఎలా ఉంటుంది, ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. మొట్టమొదలుగా సూర్యుడు మేషం నుంచి మీనం వరకు 12 రాశుల్లో సూర్యుడు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా సూర్యుడు. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ అధ్యాయంలో మనం ద్వాదశ రాశుల్లో ఏ గ్రహం ఏ రాశి ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం. దీనివల్ల జాతక చక్రం పరిశీలించినప్పుడు మనకు ఆ జాతకుని మనోభావాలు, నడవడిక, అంతరంగిక మరియు ఉన్నటువంటి అలవాట్లు మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మొదటగా గ్రహాలకు అధిపతి అయినటువంటి రవితో మనం ప్రారంభించుకుందాం. రవి మేషరాశి యందు ఉన్నప్పుడు జన్మించినటువంటి వారు మంచి శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉంటారు. వ్యాకరణము, ఛందస్సు, సాహిత్య పఠనములో ఆసక్తి కలిగి స్వయంగా ఏదో ఒక శాస్త్రంలో ప్రావీణ్యతను సంపాదించి మంచి శాస్త్ర పండితుడుగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఉన్నత విద్య అభ్యసించి లోకా విచక్షణ పరిజ్ఞానంతో ధర్మనీరుతిని పాటించి అందరికీ మార్గదర్శకులుగా అవుతారు. స్వయంగా శాస్త్ర రచనలు చేసి అంతస్తులకు ఎదిగి తమ పాండిత్యాలను మరియు శాస్త్ర విజ్ఞానాన్ని, తమ రుచులను సమాజానికి పంచిపెడుతూ ఉంటారు. వారి రచనలు సంస్కృత పదాలు ఎలా ఉంటాయంటే కట్టే కొట్టే తెచ్చే పెట్టే అన్నట్టు కాకుండా అందరికీ అర్థమయ్యే విధంగా అరటిపండు ఒలిచి నోట్లో తినిపించేటట్టుగా మృదువైనటువంటి సరళ భాషలో బాహుల్యానికి చెప్పగలిగినంత భాషాపటుత్వము, కళా నైపుణ్యము కలవారుగా ఉంటారు. వీరు యుద్ధ విద్యలో ప్రావీణ్యత గడించి పరాక్రమవంతులుగాను మరియు ధైర్య సాహసాలు కలిగి శూరులుగా ఉంటారు. కళయందు అభిమానం మెండుగా ఉండి అందరినీ కూడా ఆదరించి వారిని గౌరవిస్తూ ఉంటారు. ఈ జాతకులకు తమ దాంపత్య జీవితం మీద ఎక్కువ అభిమానం, లాలసలు కలిగి భార్యతో విభేదాలు రానియక సరస సల్లాపాలతో ఆమెను రంజింపజేస్తారు. దీనివల్ల దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు, ఆనందం, ఆహ్లాదం వెల్లివిరుస్తూ ఉంటాయి. బంధుమిత్రులు సమాజంలో శాంతి స్వభావుడిగా పేరు పొందుతారు. మంచి ఆరోగ్యం కలిగి అలసట లేకుండా తాము చేపట్టినటువంటి పని పూర్తి చేసే వరకు విశ్రాంతి పొందుతాడు. వీరి ఊహలు, భావనలు, ఆలోచనలు ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉండటం వలన వారి అంచనాలు తప్పవు. వీరితో ఎవరైనా కానీ శత్రుత్వం పెట్టుకుంటే లేక వీరి పట్ల ద్వేషం పెంచుకుంటే ఈ మేషరాశి జాతకుల ముందు వారు వీరశక్తి ధాటికి నిలవలేక తమ ఓటమిని అంగీకరిస్తారు. ఒక్కొక్కప్పుడు వారి శాస్త్ర చర్చతో, పండిత గోష్ఠిలో కానీ లేక రాజకీయ ప్రకంపనలో కానీ వీరితో సంబంధించి అపజయం పొంది అపఖ్యాతి పాలవుతూ ఉంటారు. సుందర రూపం గలవారు మంచి దేహఛాయ మరియు శారీర దారుఢ్యం కలిగి ఆరోగ్యవంతుడై పూర్ణాయువుగా జీవిస్తూ ఉంటారు. ఇక సూర్యుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు ఈ జాతకులందరికీ మిత్రులే అవుతారు. ఆ మిత్రులు జాతకుని మీద అంచి అభిమానం, ఆప్యాయత కలిగి తన ప్రేమ, స్నేహ ధర్మాన్ని అవసరమైనప్పుడు వీరికి అత్యంత మేలు, ఉపకారం చేస్తారు. వీరి రూపం, దేహఛాయ మరియు అంగసౌష్టము ఆకర్షణీయంగా ఉంటుంది. సహజంగా వీరికి శత్రువులు ఎవ్వరూ ఉండరు. బంధుమిత్రుల్లోనూ మరియు సమాజంలోనూ అందరికీ ఇష్టలుగానే ఉంటారు. వీరికి ద్వేషించేవారు కానీ వీరితో శత్రుత్వం ఉండేవారు కానీ ఉండరు. మంచి సహనం, ఓర్పు ఉంటుంది. తమ నిర్ణయాలను నిదానంగా ఆలోచించి న్యాయ పద్ధతిలో నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయాలు ధర్మబద్ధంగా ఉంటాయి. తమ కార్యసాధనలో మంచి వ్యవహార దక్షత చూపించి తమ కార్యక్రమాలను జయంగా జరుపుకుంటారు. వీరికి స్త్రీలను త్వరగా ఆకర్షించే రూపము, స్వభావము, మాట చతురత ఉంటాయి. వీరు రతిక్రీడలో తమ సమర్థత చూపించి స్త్రీల చేత మంచి మెప్పు పొందుతారు మరియు ప్రీతిపాత్రులవుతూ ఉంటారు. వీరికి అలంకార ప్రియత్వము, విందు భోజనములయందు ఆసక్తి మెండుగా ఉంటుంది. వీరికి లలిత కళలయందు మరియు సంగీత సాహిత్యములందు అభిరుచి కలిగి కళాకారులను
సాహిత్యకారులను గౌరవిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ఇక సూర్యుడు మిథున రాశిలో ఉన్నప్పుడు ఈ జాతకులకు మంచి వేదో సంపత్తి కలిగి అత్యంత జ్ఞాపకశక్తి ఉండటం వీరికి ఒక ప్రత్యేకత. ఏ విషయాన్నైనా అంత త్వరగా మర్చిపోక అన్ని విషయాలు మరియు సంఘటనను వారి వరుస క్రమంలో గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. భౌతిక శాస్త్ర పదార్థ విజ్ఞాన శాస్త్రముల యందు ఉత్సాహము కలిగి ఆ శాస్త్రములనే వృత్తిగా ఎన్నుకుంటారు. వీరికి ఎప్పుడూ ధనలోపం ఉండదు. ఉదార బుద్ధి కలిగి ఉంటారు. అందరికీ మేలు చేస్తూ ఉంటారు. తన వృత్తిలో మంచి నైపుణ్యత సంపాదించి నేర్పరిగా ఉంటూ ఉంటారు. బుధగ్రహ దాక్షతము చేత జ్యోతిష శాస్త్రము లేక హస్తసాముద్రకము ప్రావీణ్యత కలిగి ఉంటారు. మంచి రూపము కలిగి జనాకర్షణీయంగా ఉంటారు. ధర్మ న్యాయ నిరతములను పాటిస్తూ పెద్దలయందు పండితులయందు వినయ విధేయతలు గలవారుగా ఉంటూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు ఈ జాతకుని తండ్రి ఇద్దరు భార్యలు గాని లేక పరస్త్రీతో సంబంధం కాని పెట్టుకొని ఉండవచ్చును. ఇక సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఈ జాతకులు సర్వగుణ సంపన్నులు. మితిమించి ఉదారంగా దానములు చేయుదురు. మంచి రూపము గలవారగుదురు. అవమానాలు సహింపలేని వారు మరియు ఎక్కువ ఆత్మాభిమానం కలవారు. కఠినముగా మాట్లాడలేని వారు ఉందురు. మంచి ధన సంపాదన కలిగి ఆస్తి అంతస్తులు పెంచుకొని సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుదురు. బంధువులతో గాని మిత్రులతో గాని ఎక్కువ మెప్పుదల పొందలేరు. ఎందుకంటే వీరి జ్ఞానశక్తికి సరిగ్గా తూగలేకపోతారు. చంద్రరాశి అవుట వీరు అంత్యదశలో కప్పము, సర్ది, దగ్గు చేత తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఇక సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు ఈ జాతకులు రౌద్రముగాను మెరుపు ఎరగని ధైర్య సాహసములు కలవారుగా ఉండి ఉంటారు. ఎంతటి శత్రువులైనా సరే సునాయాసంగా ఓడిస్తారు. వీరికి మంచి దేహదారుఢ్యము కలిగి ఏ సహనమైనను ఏ సాహసమైనా కానీ చెయ్యటానికి వెనుకాడరు. వీరు గంభీరముగా కనిపిస్తారు. యుద్ధనీతి యందు అత్యంత ప్రావీణ్యము కలిగి శూరులుగాను పరాక్రమవంతులుగాను విలసిల్లుతూ ఉంటారు. వీరు ఒక రాజకీయ నాయకుడిగా, న్యాయవాదిగా లేదా నిలబడి పని చేపించేటువంటి తత్వం కలిగి ఉంటారు. వీరు పని చేయకున్నా నిలబడి పని చేపించేటువంటి అలవాటు కలిగి ఉంటారు. ఇది ఈ సింహరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు. ఇక మిగతా రాశుల్లో ఉన్నప్పుడు సూర్యుని ఫలితాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.